చాళుక్య గాంధర్వము. ఒకనాడు ద్వారక యొక్క రక్షణము వసుదేవుడు ఉగ్రసేనలపై ఉంచి కృష్ణుడు అర్జునుడితో యదువీరులతో స్త్రీలను గైకొని సముద్ర క్రీడకై పోయాను. అది ఒక రాత్రి అంతయు జరుగుచుండెను. నౌకలలో జలములలో కృష్ణాదులు స్త్రీలతో క్రీడించుచు నృత్య గీత గానములను గావించుచుండిరి. నారదుడు కూడా వీరితో గానం చేసెను. శ్రీకృష్ణుడు ఆదేశముపై దేవలోకము నుండి ఊర్వశి, మేనక, తిలోత్తమ మొదలుగా గల అప్సరసలు దేవభోగ్యములైన సుగంధము గల ఫలములను తెచ్చి చాళుక్య గాంధర్వమను సంగీత విశేషమును ప్రదర్శించి భూలోకములోని గాంధర్వ విద్వాంసుల కంటే తమ ఆధిక్యమును ప్రకటించుచు తాంబూలమును గైకొనిరి. పిదప శ్రీకృష్ణుని కోరికపై మానవులను అనుగ్రహించుచు ఆ అప్సరసలు ఆ సంగీత విశేషమును ప్రద్యుమ్నకు అందించిరి. అది బలరాముడు, కృష్ణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు సాంబులయందు సుప్రతిష్ఠితమై ఉండెను. ఇది జలక్రీడలయందు ప్రయోగింపబడు ఒక విశేషము. దీనివలన నదులు సముద్రములకును విశేష ఫలము కలుగును. అందువలనే నదీ స్నానము, సముద్ర స్నానము ముఖ్యమని విశేషముగా చెప్పుచుందురు. ఈ ఛానల్ చూసిన వారు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసినారు, లైక్ చేసినారు, కామెంట్ చేసిన అందరికీ కూడా ధన్యవాదములు.